హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో తమ్నైల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మా ఇంట్లో మేము తులసి పూజ సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే జయాంష్ వాళ్ళ స్కూల్లో ఈ కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అన్నవి చేశారనమాట. సో దానికి కూడా వెళ్ళాము ఈవినింగ్. యాక్చువల్గా ఈ పండగ ఈసారి 2 days వచ్చింది. యూజువల్గా తులసి పండగ అన్నది ద్వాదశి రోజు వస్తుందన్నమాట. సో కానీ ఈసారి ఏంటంటే 2 days వచ్చింది. ట్యూస్డే ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ దాకా ఉంది అన్నారు ద్వాదశి. సో ఒక్కొక్కరికొక్కలాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. కొంతమంది ట్యూస్డే ఈవినింగ్ చేశారు, కొంతమంది వెడ్నెస్డే మార్నింగ్, వెడ్నెస్డే ఈవినింగ్, అలా ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మేమేంటంటే వెడ్నెస్డే మార్నింగ్ చేసుకున్నాము. యూజువల్గా ఇదేంటంటే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్ మేము. ఈసారి జయాంష్ది జయాంష్ వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి మేము మార్నింగే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఏం లేదు, చాలా సింపుల్. యూజువల్గా మనకి తులసి చెట్టు ఉంటుంది కదా, దాంట్లోనే ఉసిరి కొమ్మలు బయట అమ్ముతూ ఉంటారనమాట ఈరోజు. సో ఆ ఉసిరి కొమ్మ తెచ్చుకొని తులసి చెట్టుతో పాటు నాటి, ఉసిరి కొమ్మ ఎందుకు పెడతామంటే విష్ణువు లక్ష్మీదేవికి ఇద్దరికి పూజ చేసుకున్నట్టు అనమాట ఈరోజు. అందుకే ఉసిరి కొమ్మని పెట్టుకుంటాం మనము. సో అలా పెట్టుకొని నేనైతే తులసి కోటకి కొంచెం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో ఇలా శారీ లాగా డ్రేప్ చేసి పెట్టాను. అది మన ఇష్టం అనమాట. ఒకసారి డ్రేప్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా చెయ్యలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బ్లౌజ్ పీస్ డ్రేప్ చేసినది తులసి చెట్టుకి. యూజువల్గా వరలక్ష్మి వ్రతంకి చేసుకుంటాం, అది కామన్. తులసమ్మ పండగకి చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా డ్రేప్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకొని మనం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టుకుంటాం కదా, మధ్యలో 365 ఒత్తులు, చుట్టూ ఉసిరికాయలతో దీపాలు అలా పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే నేను 101 పెట్టాను. మధ్యలో 101 పెట్టుకొని చుట్టూ ఉసిరికాయల మీద పువ్వొత్తులు పెట్టుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ అక్కడ దీపం పెట్టేసి అగరబత్తి వెలిగించి టెంకాయ కొట్టి హారతి ఇవ్వడం, అంతే. మనం కావాలనుకుంటే ఆ రోజు లలిత సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇలా పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదులకి ఒకరు, మన ఇష్టం, ఒకరు, ఇద్దరు, ముగ్గురు అలా ఎవరికైనా తాంబూలం ఇచ్చినట్టయితే చాలా మంచిదన్నమాట. సో నేను కింద ఆంటీని పిలిచి తాంబూలం ఇచ్చాను. అండ్ అత్తయ్య, గీతక్క ముగ్గురు అయినారు. సో ఎంతమంది అయినా మీ ఇష్టం, అది ఒక్కరైనా పర్లేదు, లేకపోతే ముగ్గురు, 5 ఇలా ఆడ్ నెంబర్స్కి ఇవ్వాలన్నమాట. యూజువల్గా నేను ప్రతిసారి ఈవినింగ్ చేసుకుంటా కదా, ఇంకా పిలిచేదాన్ని అనమాట మా నైబర్స్ని, వాళ్ళని, వీళ్ళని అందరినీ. ఈసారి ఏంటంటే మార్నింగ్ చేసుకోవడం వల్ల అంతా కొంచెం ఆఫీస్ వర్క్స్లో అలా బిజీ ఉంటారు కదా, అందుకే నేను ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చెయ్యలేదు. జస్ట్ సింపుల్గా మా అత్తయ్యకి, గీతక్కకి అండ్ కింద ఆంటీకి ఇచ్చేసుకున్నాను తాంబూలం. సో మార్నింగ్ నా తులసి పూజ అయితే ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ ఈవినింగ్ మేము జయాంష్ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ లైటింగ్ నేను మార్నింగ్ కూడా వేశాను కానీ సరిగ్గా కనిపించలేదు, బికాజ్ లైటింగ్ ఉంటుంది కాబట్టి. బట్ నైట్ మాత్రం చాలా బాగా కనిపించింది. ఈ దీపం కూడా ఈ ముగ్గుకి, ఈ దీపంకి చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. ఇది యాక్చువల్గా నేను దీవాళీ రోజే కొన్నాను, ఆ రోజు కూడా పెట్టాను. బట్ ఆ రోజు కంటే నాకు ఎందుకో ఈరోజు ఇంకా బాగున్నట్టు అనిపించింది. సో అలా నేను ఇంట్లో కూడా ఈవినింగ్ ఒకసారి దీపం పెట్టేసుకొని
నేను జయాంష్ వాళ్ళ స్కూల్‌కైతే వెళ్ళిపోయామనమాట. మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. అప్పటికి అందరూ వచ్చేసినిన్నారు. ఇక్కడ చూడండి మా హేష్వి హాయ్ చెప్తుంది. సో, హేష్వి, జయాంష్ మంచిగా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారనమాట. హేష్వి పట్టు లంగా వేసుకొని, జయాంష్ అయితే కుర్తా వేసుకున్నాడు. ఎంత క్యూట్ ఉన్నాడో. ఇంకా వాడి ఫ్రెండ్స్‌తో బాగా ఆడుకున్నాడనమాట స్కూల్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ అయితే ఒక స్వామి కార్తీక పౌర్ణమి గురించి కానివ్వండి, అలా కొన్ని చెప్పాడు. అవన్నిటి తర్వాత కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. స్కూల్లో ఇలా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అన్నవి చాలా రేర్‌గా చూస్తాం కదా మనము. నేనైతే అసలు చూడలేదు ఇంతవరకు. మీరెవరైనా చూసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇక్కడ జయాంష్ వాళ్ళ స్కూల్‌లో, హేష్వి వాళ్ళ స్కూల్‌లో లేదు మళ్ళీ. జయాంష్ వాళ్ళ స్కూల్‌లోనే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, జయాంష్ వాళ్ళ స్కూలు కొంచెం హిందూయిజంని ఎంకరేజ్ చేస్తదనమాట. వాళ్ళ స్కూల్‌లో ఎక్కువ హిందూసే ఉంటారు. వాళ్ళు కొంచెం దేవుడు, దైవం, భక్తి ఇలాంటివన్నీ ఎక్కువ నేర్పిస్తారు. అండ్ వాల్యూస్ ఎక్కువ నేర్పిస్తారు. లైక్ పేరెంట్స్‌కి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏంటి అన్నది. అండ్ వీళ్ళ స్కూల్లో ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు అమ్మాయిలైతే డెఫినెట్గా డ్యాన్స్ నేర్చుకోవాలంట. అబ్బాయిలైతే తబలా నేర్చుకోవాలి అంట. అండ్ స్విమ్మింగ్ ఈజ్ మస్ట్. ఇలాంటివి కొన్ని నాకు చాలా బాగా అనిపించాయి. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తున్నారో అసలు. అక్కడ మేము కూర్చొని ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఇక్కడ హేష్వి, జయాంష్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఈ పాప ఇందాక డాన్స్ చేశారు కదా! ఆ గ్రూప్‌లో ఒక అమ్మాయి అనమాట. జయాంష్ క్లాస్‌మేట్. అండ్ వీళ్ళొచ్చేసి పేరెంట్స్ అంట. పేరెంట్స్ డాన్స్ చేయడం కూడా నేను చాలా వరకు ఎక్కడ చూడలేదు స్కూల్స్‌లో. బట్ ఇక్కడ పేరెంట్స్ డాన్స్‌ని కూడా ఎంకరేజ్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో, ఈ ఈవెంట్‌లో మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడ ప్రతి పేరెంట్‌తో దీపం పెట్టించారనమాట. ఇక్కడ ఇంతమందే ఉన్నారేంటి అనుకుంటున్నారా? ఏం లేదు. ఇది ఓన్లీ ప్రీ ప్రైమరీ క్లాసెస్ వాళ్ళనమాట. పెద్దవాళ్ళకు ఈ సెలబ్రేషన్స్ లేవు. జస్ట్ ఎల్‌కేజీ, యూకేజీ ఈ క్లాసెస్‌కి మాత్రమే పేరెంట్స్‌ని పిలిచి ఇలా దీపం పెట్టించారనమాట మంచిగా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ముగ్గులేశారు అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను స్టేటస్ పెట్టినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ముగ్గులు చాలా బాగున్నాయి, ఎక్కడ ఏంటి అని. బట్ అది స్కూల్లో కాబట్టి ఎవరేశారు ఏంటి అన్నది నాకు కూడా తెలీదు. బట్ చాలా బాగా వేశారు. ఇలా దీపం తీసుకొని ఇక్కడ ముగ్గులు వేశారు కదా! ఆ ముగ్గు మీద పెట్టమని చెప్పారనమాట. అందుకే ఇక్కడ పెడుతున్నాం మేము. మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. చూడండి ఇక్కడ వీళ్ళు పూజ కూడా చేసుకున్నారు. ఉసిరికాయలు పెట్టి అమ్మవారి ముందు పూజ చేశారు. తులసి చెట్టుకి, ఉసిరి కొమ్మకి వీళ్ళు కూడా కలిపి పూజ చేశారనమాట. సో, ఇక్కడ ఒక చిన్న వాటర్ పాండ్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ దీపాలు వదులుతూ ఉన్నారు. మేము కూడా వదలలేదు చెప్పాలంటే, ఫోటోకి పోజ్ ఇచ్చామన్నమాట. బికాజ్ అది అందరి చేత చేయించట్లేదు. వాళ్ళే టీచర్స్ ఎవరు చేసినట్టున్నారు. జస్ట్ ఉన్న వాటితోనే మేము పోజ్ పెట్టాము. అండ్ డిన్నర్ కూడా అక్కడే. సో, బిసిబిలే బాత్, కర్డ్ రైస్, ఒక స్వీట్, వడ పెట్టారనమాట.
టేస్ట్ బాగున్నాయి. మహేష్ విజయాంష్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇందాక మేము అక్కడికి వెళ్ళింది వచ్చేసి మెయిన్ బ్లాక్ అంట, బట్ జయాంష్ బ్లాక్ వచ్చేసి వేరే ఉంది, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది ప్రీ ప్రైమరీ కిడ్స్కి సంబంధించిన బ్లాక్. జయాన్ష్ యూజువల్గా ఇక్కడికే వస్తూ ఉంటాడంట క్లాసెస్కి. నేను హేష్వి స్కూల్కి వెళ్ళాను కానీ జయాన్ష్ స్కూల్కి చాలా తక్కువ అసలు వెళ్ళలేదు చెప్పాలంటే. ఇది చూస్తున్నారా మీరు, శివుడికి అభిషేకం చేసేటట్టు పెట్టారు. ఇలా ఎక్కువ ఈ స్కూల్లో ఏంటంటే హిందూయిజంని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ అ నెక్స్ట్ వీడియో. బాయ్.